గద్దరన్నను నిరంతరం తన పాటల ప్రవాహాన్ని, పాటల యొక్క సునామీని, అది కోట్లాది మంది ప్రజల గుండెల్లో కొలువైనటువంటి గద్దరన్న నాలో ఉన్నాడు, నీలో ఉన్నాడు, మనందరిలో ఉన్నాడు, ఈ పంచభూతాల్లో దాగి ఉన్నాడు, ఈ సృష్టిలో గద్దరన్న ఇమిడి ఉన్నాడు, సిరిమల్లె చెట్టు కింద లక్ష్మమ్మ గొంతులో ఉన్నాడు, ఊరేసేళ్ళు అడిగిన రైతన్న చెమట చుక్కల్లో ఉన్నాడు, కార్మికుల కర్షకుల కష్ట సుఖాల్లో ఉన్నాడు, జర్నలిస్టుల పోరు బాటలో ఉన్నాడు, కవి గాయకుల గుండె గొంతుల్లో ఉన్నాడు. గద్దరన్న ఈ రవీంద్ర భారతి వేదిక మీద ఆడుతూనే ఉంటాడు, పాడుతూనే ఉంటాడు. ఆయన పాటకు మరణం లేదు, ఆయనకు చావు లేదు. అదే ప్రజాయుద్ధ నౌక గద్దరన్న. అట్లాంటి గద్దరన్నకు గట్టిగా చప్పట్లతో మనందరం కూడా వినమ్రంగా ఒకసారి జోహార్లు అర్పిద్దాం. గద్దర్ ఫౌండేషన్ అండ్ తెలంగాణ ప్రభుత్వ సాంస్కృతిక శాఖ, గద్దర్ ఫౌండేషన్, సూర్యమన్న అండ్ బృంద మిత్రులందరూ కూడా నేను హృదయపూర్వకంగా ఉద్యమ వందనాలు తెలియజేస్తూ, అనేక మంది కవులు, రచయితలు, బుద్ధిజీవులు, మేధావులు గద్దరన్నతో కలిసి పనిచేసిన అనేక మంది ఈ కార్యక్రమానికి వచ్చారు. వారందరూ కూడా వందనాలు తెలియజేస్తూ, గద్దరన్నని యాది చేసుకుందాం, ఆయన వారసత్వాన్ని కొనసాగిద్దాం. గద్దరన్న పాటల ప్రపంచాన్ని, సమాజాన్ని మేల్కొల్పే విధంగా ముందుకు నడుద్దాం. అదే ఆయనకి ఇచ్చేటువంటి నిజమైన నివాళి. గద్దరన్నంటే యుద్ధం, గద్దరన్నంటే పేదోడు గుండె చప్పుడు. అట్లాంటి గుండె చప్పుడు. ఓలే 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 గుడుపు పట్టును ముట్టారే, పట్టును ముట్టారే, గుడుపు పట్టును ముట్టారే, పట్టును ముట్టారే, అదిలో వెందేరమ్మ ముట్టారే, సిగురాకుల ముట్టారే, అదిలో వెందేరమ్మ ముట్టారే, సిగురాకుల ముట్టారే. ఒత్తిలో పుట్టును తల్లి ముట్టారే, పాపలు ముట్టాడే, పాపలు ముట్టాడే, ఏరు పాడుతున్న తల్లి ముట్టాడే, ముట్టాడే, చల్లమ్మ తల్లి ముట్టాడే, ఇల్లు ముట్టాడే.
సమాజంలో ఉన్న అనేక అసమానతల పైన తన గలాన్ని వినిపించినటువంటి గద్దరన్న ఏ ఒక్క సమస్య ఉన్నా ముక్కుసూటిగా తను చెప్పేటువంటి వాడు, గుండె లోతులోకి దిగే విధంగా. ఎంత నడుస్తుందంటే ఓరం ఓరం నీకో రూపాయలు ఎక్కడ నడుస్తుంది యంత్రం ఎక్కడ నడుస్తుందంటే వాటర్ సైకిల్ యంత్రం ఎక్కడ నడుస్తుందంటే ముక్కు సూటిగా చెప్పేటువంటి గద్దరన్న ఏ పాటనే దుక్కులుతుండే రైతు చేతులకు పేడి అందుకురా మొక్కలు నాటే అక్కలనందుకు చేలో కట్టిందో అర్ధమరాత్రి పల్లెల మీద యుద్ధమెందుకురా అర్ధమరాత్రి పల్లెల మీద అర్ధమరాత్రి పల్లెల మీద రైతు చేతులకు బావిలో ఇద్దరు నిమిషం ఎవరు కలిపిందో పడుకున్నట్టే కాల్చి సంపి మరి ఎదురు కాల్పులను ఎవరు పంపిందో ధర్మయుద్ధములో మీరే వైపు మీరే చెప్పండి మొక్కలు నాటే అక్కల మెతుకు చెల్లో పెట్టిందో అట్లా తెలంగాణ యొక్క కృష్ణా గోదావరి పరివాహక ప్రాంతాల్లో దాదాపు 92-94లోనే ఆ చరిత్రను చెప్పాడు, ఆ ఉద్యమ గానాన్ని చెప్పాడు. కొమరం భీమును కలిసి మొక్కటి చేసాపూరు జాతర చూడు అలిగిన సీతకు కొండి రాముడికి బంధం కలిపే భద్రాచలము కొమరం భీమును కలిసి మొక్కటి చేసాపూరు జాతర చూడు సీతకు కొండి రాముడికి బంధం కలిపే భద్రాచలము శివశిలాంటూ ఒక్క పంపిడిసే రాజన్న రూపం చూడు పోయే గంగా ఏడుపోయేరా చూడు ఒట్టు రైతు పిట్టల నీకే సమ్మక్క సారక్క జాతర చూడు పోషమ్మ కాలమ్మ తల్లి గండి బైసమ్మ చూడు గండి బైసమ్మ కోరెల్లి తెలంగాణ తల్లి చూడు
లక్షలాది మంది పాల్గొనే శ్రేణికి వస్తే ఆయన వస్తున్నట్టునే కోట్లాది మంది, ఆయన వస్తున్నట్టునే ఇసుక రాలబోస్తే రాలని జనం, ఆయన ఒక్కసారి ఏకెక్కి గర్జన చేస్తే సభ మొత్తం అలర్ట్ అయిపోతాం. ఏ ఒక్క అమరవీరు కుటుంబాన్ని చూడలేనప్పుడు బూటక పెళ్లికౌంటర్లో అనేక మంది బిడ్డలు ప్రాణాలు కోల్పోతే ఆ వీరుల కాడి పోయి చెప్పాడు, వీరులారా సూర్యులారా రాడికల్లా బిడ్డలారా, రాడికల్లా బిడ్డలారా, రైతు కూలి అన్నలారా, మీరు కాకమ్మాలై వస్తారా మా బిడ్డలు, మీరు ఏ దిక్కున తలుపు బల్లం తప్పుడాయి, తలుపు తలుపు బల్లం పడుకొని మీరు కాకమ్మాల అది చుండూరు కావచ్చు, అది కారం చెడు కావచ్చు, అది ఏ సమస్య అయినా కావచ్చు, కత్తి ఇలాంటి మరి కుర్రవాళ్ళు చదువు నేర్చినారు, సాగు నేర్చినారు, తెల్లకు చుక్కని మల్లె పువ్వుల లేకున్నా మా కాక గౌరవం ఉందంటారు, చాయి తాగితే ఉన్న ధరలకే కడుపులమంటారు.
ఎవడప్ప సొమ్ము మేము తిట్టలేదురా మా సొప్పే మా ఇష్టమండరా వారం చెడులో కడప వల్లే పరిసరందుకొని పండబాడితే ఊరి తొలకే త్యాగాల పోటవలో మయన కతారలో యమల పోటవలో మయన కతారలో ఎగిరెట్టి పోరాట తండ్రి నీవు మా పక్క పంచాల తండ్రి నీవు త్యాగాల పోటవలో మయన కతారలో లేనోడి బాధలు పేదోడి గాథలను అప్పటికప్పుడు అల్లుకొని పాడావు అప్పటికప్పుడు అల్లుకొని పాడావు నువ్వు ఖర్చిస్త దోపిడి కుండల పిడిలో నువ్వు నడిస్తడిల కోటలే త్యాగాల పాటవల్లో మాయన్న కథారన్న త్యాగాల పాటవల్లో మాయన్న కథారన్న త్యాగాల పాటవల్లో మాయన్న కథారన్న త్యాగాల పాటవల్లో మాయన్న కథారన్న ప్రజల పాటై బతుకుతావే మాయన్న కథారన్న ప్రజల పాటై కలుస్తావే మాయన్న కథారన్న మాయన్న కథారన్న